ఇంట్లో పూజ వస్తువుల్లో కావచ్చు, లేదంటే పూజ విగ్రహాల్లో కావచ్చు, సీసం వస్తువుల్ని అంటే పింగాణి వస్తువుల్ని వాడుతూ ఉంటాం. పింగాణి వస్తువులను అసలు వాడొచ్చు అంటారా పూజా మందిరంలో? ఈ సీసం అనే పదార్థం ఇందాక మనం చెప్పింది రాగి గురించి చెప్పుకున్నాం. సీస పదార్థం ఏంటంటేనమ్మా, ఇక్కడ ప్రతిరూపాన్ని మనం చూస్తూ ఉంటాం. సీసం అంటే కొన్ని అట్లా ఉంటాయి. కొన్ని ఏమో మీరంటే పింగాణికి సంబంధించినవి కొన్ని ఈ మధ్యకాలంలో బొమ్మలు కూడా తయారు చేసి పెయింట్ వేసి దానికి అమ్ముతూ ఉంటారు. మరి ఏంటండి సీసం ఏదన్నా అసలు నిజంగా భగవంతుడు అనేది ఒక ఇండికేషన్ ఉంటుందా దీనిలో అనేది మీ యొక్క క్వశ్చన్ అనుకుంటా. దీనిలో అంటే ఇక్కడ మనకు కేతు గణం అనేది ఒక గ్రహం ఉంది కదా, మన నవగ్రహాల్లో చివరిలో ఛాయాగ్రహంగా చెప్పబడింది. ఇది ఏంటంటే పాశ్చాత్య సంస్కృతి గురించి తెలియవలసింది. ఇక్కడ ఈ కేతు ఏంటంటే నవీన కాలంలో ఉండేటువంటి వాడు. నవీనం అంటే ఏంటంటే ట్రెడిషనల్కి ఆపోజిట్ నవీనం. అంటే కేతు గ్రహణం ఏంటంటే కొత్తదనాన్ని చూడటం, కొత్తదనంలో దాన్ని ఏర్పాటు చేయటం. ఆ కేతు ఆరాధనగా మనం ఎక్కువగా చేయాలంటే మనం చేయలేము. దానం కూడా ఉలవల దానికి సంబంధించింది. అలాంటి వాటికి ఈ మోడర్న్ టెక్నాలజీలో ఏ విధంగా మనం దాన్ని ఉపయోగించుకోవాలి అంటే కేతు గణం ప్రభావం ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, మన దుష్ప్రభావాలు పోవాలి అని అంటే జ్ఞానాన్ని రావాలి అంటే సీసాన్ని పెట్టుకోవచ్చు. అందుకని ఈ మధ్యకాలంలో సీసం తాంబేలు అమ్మటం, సీసానికి శ్రీచక్రాలు పెట్టుకోవటం, తర్వాత సీసంకి సంబంధించినటువంటి ప్లేట్లలో గోమతి చక్రాలు వేయటం, అంటే ఇదంతా జ్ఞానానికి సంబంధించి ఇప్పుడు కాలంలో జ్ఞానానికి సంబంధించి జ్ఞానకారకుడు కాబట్టి కేతుగణం ఆ విధంగా సీసాన్ని పెట్టడం మొదలుపెట్టారు. మరి సీసం పెట్టుకోవటం వల్ల నిజంగా అటువంటి ఫలితాలు వస్తాయా అంటే మరి కేతుగణం అనేది కూడా ఒక గ్రహంగా మనం అమృతత్వాన్ని తీసుకున్నాడు కాబట్టి పరిగణనలో తీసుకున్నాం. ఛాయాగ్రహమైనా పాపగ్రహమైనా కూడా, కానీ అది జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గ్రహం. రాహు కన్నా చాలా మేలుమైనటువంటి గ్రహం కేతువే. మంచి ఇచ్చేటువంటిది కేతుగణమే. రాహు అంత మేలుని చేసినా చేయకపోయినా కేతు జ్ఞానకారకుడు కాబట్టి మేలుని చేస్తాడు. తద్వారా మనకి జ్ఞానము, భక్తి భావన, చింతన, ఆధ్యాత్మికత భావనలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి కేతుగుణానికి సంబంధించిన సీసాని పదార్థాన్ని ఏదైతే పెట్టుకున్నామో శక్తి లేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పదార్థాలు పెట్టుకోవచ్చు. శక్తి ఉన్నవారు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే శక్తి లేని వారు తాబేలు కొనుక్కోవాలంటే అవన్నీ కావు, కంచువి కానీ లేదా వెండిలో చేయించుకోవాలంటే కానీ కావు. కాబట్టి అటువంటి వారికి ఈ సీస పదార్థాన్ని పెట్టుకొని కనుక చేసినట్లయితే ఫలితం బాగానే ఉంటుంది. భక్తి భావన వాళ్ళలో ప్యూరిటీ ఉంటుంది. అంటే మనసు పూర్తిగా దాని మీద లగ్నం చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఒక మంచి జరుగుతుంది అని ఇది చెప్పడంతో వాళ్ళు చేస్తారు చూడండి, అది మంచి ఫలితం వస్తుంది నమ్మకంతో చేసే ఫలితాన్ని. అదే అపనమ్మకంతో పెడితే వస్తుందా అంటే అపనమ్మకంగానే ఉంటుంది వాడికి. ఇంకా అది కాబట్టి నమ్మకంతో చేయాలి ఏ పని చేసినా. అపనమ్మకం చేస్తే అపనమ్మకంగానే ఉంటుంది. కానీ నమ్మకంగా చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఆ సీసా పదార్థాలు పెట్టుకోవటం వల్ల మంచి జరుగుతుంది. అందుకని సీసాని వాడచ్చు. మీరు స్ఫటికలింగం కూడా దాదాపు అలానే ఉంటుంది, కానీ అది వేరే మెటల్తో తయారవుతుంది. స్ఫటికం కూడా మనం దీపాన్ని చూస్తుంటాము, రిఫ్లెక్షన్ అంటే శివుడి ఆరాధనలో దానిలో క్రమంలో అది కూడా మరి జ్ఞానమే కదా. స్ఫటికం కూడా జ్ఞానమే కాబట్టి సీసాన్ని పెట్టుకోవచ్చు. అది మ్యాక్సిమం ఏంటంటే దాన్ని కింద పడకుండా చూసుకోవాలి. ఒకవేళ కింద పడితే మాత్రం అది దుష్ప్రభావాలు ఉంటాయి. కాబట్టి ఎంబడే దాన్ని నీళ్ళలో వేసేసేయాలి, కనబడకూడదు. ఏదైనా చిన్న చిట్లినా చేసినా కింద పడే ఒక పక్కకి ఏమైనా క్రాక్ వచ్చినా ఎంబడే తీసేయాలి. అలా పెట్టుకోవటం వల్ల దుష్పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎంబడే దాన్ని తీసేసి నీళ్ళలో వేయటం అనేది మంచిది. ఓకే.